అని కాదు, మామూలుగా సినిమాలకి అందరూ చాలా మంది మనసు పెట్టి చేయడం ఇట్లా చేస్తారు కదా, మీరు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక హార్ట్ పెట్టి చేశారంట కదా? అవును. అంటే బేసిక్గా నాకు ఫస్ట్ టైం మానసి గారు స్టోరీ అయిపోయిన తర్వాత ఒక లుక్ టెస్ట్ ఉందండి అన్నారు అనమాట. ఇలా లుక్ టెస్ట్ ఆడడానికి చాలా రేర్ నాకు పిలవడం. లుక్ టెస్ట్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళా. వెళ్ళేసరికి చాలా మంది మేకప్ పోతున్నారు, దగదగ మెరుస్తూ అతను ఉన్నాడు, అందరు ఉన్నారు. నాకు వెళ్ళి సరే నాకు కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. కాస్ట్యూమ్ యాజ్ యూజువల్ చిన్న పేలికలుగా చినిగిపోయింది. ఫస్ట్ ఏదో తుడవడానికి ఇచ్చారేమో బట్ట, లేదండి అదే షర్ట్ అన్నారు. కానీ నేను లుక్ టెస్ట్ అన్నాను, లేదు ఇదే అని ఇది పెట్టి ఒక చిన్న రూమ్ లో ఉంచారు. నిల్చొని సేపటికి చిన్న డోర్ తోటి సౌండ్ తోటి మానసిగా వచ్చారు. చాలా స్ట్రిక్ట్ టీచర్లా వస్తారు కదా, అలా వచ్చేసి కిందకి పోయి చూసారు బెట్ల అద్దాలు తీసి. తర్వాత బాగుంది కానీ అది కొంచెము మన వాళ్ళు డిస్కషన్ పెడతారు. నేను జస్ట్ అట్లా నిల్చున్నాను చాలాసే. వాళ్ళు చిన్నగా ఇంకా చిన్నగాలి కదా, అది కొంచెం లెంత్ ఉండాలి కదా, అది ఉండాలి కదా అన్నట్టు. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చింపారనమాట కళ్ళ ముందే. చింపేసి ఇది పెంచండి, ఇంత పెద్ద కత్తరేస్తుంది మొత్తం చింపేసి అట్లా నిల్చున్నా అని చెప్పి ఇది బాగుంది. బ్యాగ్ ఇంపార్టెంట్, బ్యాగ్ తెమ్మని చెప్పన్నారు. ఇంకా అట్లనే నిల్చున్నాను. మళ్ళీ వెళ్ళాడు అతను చాలా సేపు బ్యాగ్ తీసుకొస్తాడు, మళ్ళీ బ్యాగ్ వేసి అదొక హోటల్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అదే డోర్తో కొయ్యాలి. ఇంకా వేరే డ్రెస్ అంటే ఈ మూవీ అంటే ఇదే అదే నా మేజర్ స్టాక్ అన్నమాట. ఇంకప్పుడు అదే రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చు. ఇంకొన్ని లొకేషన్ లో అంత అన్న పరిస్థితి పడాలి. ఎక్కడ చెప్పండి ఎగ్జాక్ట్లీ చెప్పండి. ఓకే, ఇక్కడ మీకంటే కొంచెం వెదర్ ఇదంతా కొంచెం సపోర్ట్ చేసింది. వాటర్ కొన్నిసార్లు కావాలని ఒక చేతిని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేశారు. బట్ భోపాల్లో ఏంటంటే సీన్ యాక్చువల్గా చెప్పన్నా అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టైంలో జరిగినప్పుడు బాగానే ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా అందరూ నన్ను చాలా కంఫర్టబుల్ ఫీల్ చేశారు. అంటే మాకేం కన్వర్ట్ లేదు, ఇదంతా నార్మల్ షూటింగ్ అనేది నార్మల్ సహజము. మేము అందరం క్యాష్ కోసం వచ్చాం, డబ్బుల కోసం రాదని వేరే చేశారు అందరు. ఇలా అంత బాగుంది సీను. నువ్వు వచ్చేసి నువ్వు ఏదో చెడగొట్టావు. ఏం చేశాడంటే అప్పటిదాకా 9 సార్కి కూడా నన్ను చూసి మాట్లాడేటప్పుడు చాయ్ పెద్ద సార్ నువ్వు అక్కడ వెళ్ళి ఏదో ఒక ఏదో జోగేసావు. దానికి నాకు గమనిస్తే నువ్వు పిచ్చోని కాదు కదా సీను. ఎవరిదైనా జరుగుతుంది కదా, నామొచ్చేసి మళ్ళీ నాకు వచ్చేసి ఇట్లకి ఎక్కాలి నేను చూసుకుంటూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీ చెవులో చెప్పుకుంటూ అదేదో జరుగుతుంది. సరే బోరే జరుగుతుంది కానీ నేను ఒక్కడు బాబు తిప్పగా అట్లా మన పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లి వారు ఉంటుంది. అంటే ఎంత పెళ్లి జరుగుతుందో ఆ ఒక పర్సన్ ఉంటాడు, ఏం పడేది అంత మనం అట్లేం లేదు ఆయనకి. మీకు ఎంత మేనేజ్ చేసేవారండి అతను. ఇప్పుడు ఈవెన్ భోపాల్ ఉన్నప్పుడు చాలా అసలు నేను ఈ బిల్డప్ వేరే ఉండదు. నువ్వు ఇంకా లోపల పెట్టుకుని గోపి పెట్టుకుని ఏంటన్నా ఇచ్చాలి అని నీకు ఆమె రాదు ఇలా ఉంటుంది. ఇతను తెలుసుగా పాప మంట పెట్టుకునే ఉండేవాడు. నా పరిస్థితి కప్పునే కూడా లేదు. ఎందుకంటే కొంచెం కప్పునేసరికి ఏదో కంటిన్యూ పోద్ది, తర్వాత వెంటనే వస్తారు కన్నీడు కొంచెం ఇటు ఉండాలి అని చెప్పి వస్తారు. ఇంకా నేను వదిలేసి అప్పుడు చలి పీక్ చలి నువ్వు వచ్చేసి అన్నాయి చలేను అనేవాడు. నేను ఒక్కడు పాపం మళ్ళీ లోపడగా ఫీల్ అయినా సరే బట్ మనమే ఇలా ఉన్నామంటే పరిస్థితి చూడాల్సిన అనేవారు మేనేజ్ చేసుకుంటూ. బట్ అది కూడా ఇంటర్నల్ గా ఆయన కూడా ఒక మాట అనేసి అయిపోద్ది కదా మిగతా అలా ఎప్పుడు లేదు. సో వెరీ ఇట్స్ కానీ బట్ భోపాల్ స్టేడియం అప్పుడు మాత్రం అవసరం తీసుకుంది అనిపిస్తుంది రోల్. అదే బేసిక్ ఏంటంటే దానితో పొగ